హాయ్, నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఈరోజు టాపిక్లో చూసినట్లయితే వర్షపాతాలు, నైరుతి ఋతుపవనాల వలన అంటే వేసవి కాలంలో భారతదేశంలో కురుస్తున్నటువంటి వాటిని సంవాన వర్షపాతాలు అంటారు. సంవాన వర్షపాతం అనగానేమి? సంవాన వర్షపాతం అనగా భూభాగాలు వేడెక్కిన తర్వాత కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని సంవాన వర్షపాతం అంటారు. అంటే భారతదేశంలో మే నెలలో భూభాగాలు వేడెక్కిన తర్వాత జూన్లో ప్రారంభమవుతున్నటువంటి సంవాన వర్షపాతాలను ఋతుపవన ఆరంభపు జల్లుల పేర్లతో పిలుస్తారు. నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ వారంలో ప్రారంభమవుతాయి కేరళ రాష్ట్రంలోకి, జూన్ 2వ వారం ఆంధ్రప్రదేశ్, జూన్ 3వ వారం లేదా చివరి వారం తెలంగాణ రాష్ట్రాలకి ప్రవేశిస్తాయి. నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుంచి ప్రారంభమవుతాయి. ఇది మే నెల నుంచి చివరిగా ప్రారంభమై జూన్ 1వ వారంలోకి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. అయితే వీటిని ఋతుపవన ఆరంభపు జల్లుల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి అందులో ఎక్కడి నుంచి చూసినట్లయితే ఇక్కడ కేరళ నుంచి స్టార్ట్ అవుతాయండి. కేరళలో మామిడి జల్లులు అని పిలుస్తున్నాం. కేరళలో మామిడి జల్లులు. మరి కర్ణాటకలో చర్నో బ్లోసమ్స్, వీటినే థండర్ స్టోమ్స్ అని పిలుస్తారు. మరి కర్ణాటకలో చర్నో బ్లోసమ్స్ వల్ల పండిస్తున్నటువంటి పంట ఏ పంట అంటే కాఫీ పంటగా పిలుచవచ్చు. చర్నో బ్లోసమ్స్ వల్ల పండిస్తున్నటువంటి పంట కాఫీ పంట. మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు, తెలంగాణలో తొలకరి జల్లులు అని పిలుస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లుల వలన పండిస్తున్నటువంటి పంట చూసినట్లయితే ఏం పంట అని అడుగుతారు. ఏం పంట అంటే వరి పంట పండిస్తున్నారు. ఏరువాక వలన వరి పంట పండిస్తున్నారు, వరి పంట. మరి ఉత్తరప్రదేశ్లో వీటిని ఆందీలు అంటారు లేదా గుడ్డి జల్లులు అని పిలుస్తారు. ఆందీలు లేదా గుడ్డి జల్లులు. మరి వీటి వలన ఉత్తరప్రదేశ్లో ఆందీల వలన పండిస్తున్నటువంటి పంట చెరుకు పంటగా చెప్పుకోవచ్చు. చెరుకు పంట, ఆందీల వలన పండిస్తున్నటువంటి పంట చెరుకు పంట, చెరుకు పంటగా చెప్పుకోవచ్చు. మరి పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్లో కాల బైశాఖి అని పిలుస్తారు. కాల బైశాఖి. మరి కాల బైశాఖి వలన ఏమవుతుంది? కాల బైశాఖి వలన జనుమును పండిస్తున్నారు, జనుము పంటను పండిస్తున్నారు. ఏది? హూగ్లీ నది ప్రాంతాలలో. మరి అస్సాంలో ఏమని పిలుస్తున్నారంటే టీ షవర్స్ లేదా నార్వెస్టర్స్ అని పిలుస్తున్నారు. అస్సాంలో టీ షవర్స్ లేదా నార్వెస్టర్స్ అంటారు. మరి టీ షవర్స్ అంటే అందులోనే సగం ఆన్సర్ ఉంది. తేయాకును పండిస్తున్నారు. లేదా నార్వెస్టర్స్ వల్ల పండిస్తున్నటువంటి పంట ఏ పంట అంటే తేయాకు పంటగా చెప్పుకోవచ్చు. మరి కేరళలో ఇంతకుముందు చెప్పుకున్నాం మ్యాంగో షవర్స్, మామిడి జల్లులు. అంటే కేరళలో మ్యాంగో షవర్స్ వలన ఏమవుతున్నాయి? మామిడికాయలు రాలిపోతున్నాయి, పక్వానికి వచ్చి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. పక్వానికి. వీటితో పాటు ఏం చెప్తున్నాం? వాయువ్య ఉత్తర భారతదేశంలో శుష్క గాలులు. అంటే ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నవి? ఇక్కడి నుండి ఈ నైరుతి ఋతుపవనాల వలన ప్రాంతం నుంచి వాయువ్య ప్రాంతానికి వెళ్ళడం వలన అక్కడ వర్షపాతం తగ్గుతుంది. హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉండడం వలన నైరుతి ఋతుపవనాలు వాయువ్య దిశకు వేయడం జరుగుతుంది. మరి అక్కడ ఏమవుతుంది? వర్షాలు తగ్గి అక్కడ వేడి అనేది నమోదవుతుంది. ఆ వేడి గాలుల్ని ఏమంటున్నారంటే లు అని పిలుస్తున్నాం. ఇక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో వీస్తున్నటువంటి ఉష్ణగాలిని ఏమంటారు? వేడి గాలిని ఏమంటారు అంటే లు అని పిలుస్తారు. మరి ఈ లు అనే ఉష్ణపవనము ఎక్కడ అంటే తారి ఎడారి, రాజస్థాన్ రాష్ట్రము, భారతదేశం వాయువ్యాన అని చెప్పుకోవచ్చు. వాయువ్యాన తారి ఎడారి గుండా అని చెప్పుకోవచ్చు. ఇదండి
సో మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.